ఆ నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య రాజకీయం మూడు ముక్కలాటగా మారిందా? నియోజకవర్గ ముఖ్య నేతలు ముగ్గురు ఆధిపత్య రాజకీయాలతో బిజీగా ఉన్నారా? నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడానికి గల కారణాలేంటి? ఇటీవల కాలంలో వందలాది మంది నేతలు పచ్చ పార్టీకి పదవులకు ఎందుకు రాజీనామా చేశారు? గత ఎన్నికల సమయంలో పెందుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి, గండి బాబ్జీ, పంచకర్ల రమేష్ బాబు తీవ్రంగా ప్రయత్నించారు. గతంలో ఈ ముగ్గురు నేతలకు పెందుర్తి ఎమ్మెల్యేలుగా పనిచేసిన చరిత్ర ఉంది. ఎవరికి వారు తమ వర్గాలను కలిగి ఉన్నారు. దీంతో మళ్లీ పెందుర్తి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఈ ముగ్గురు తీవ్రంగా ప్రయత్నించారు. ఎలాగైనా సరే, ఏం చేసైనా సరే అధికారాన్ని దక్కించుకోవడానికి మూడు పార్టీలు కలిసి కూటమిని ఏర్పాటు చేశాయి. సీట్ల సర్దుబాటులో భాగంగా పెందుర్తి సీటును జనసేనకు కేటాయించారు. ఎమ్మెల్యేగా పంచకర్ల రమేష్ బాబు గెలుపొందారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ, పెందుర్తి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, ఈ ముగ్గురు నేతలు మూడు వర్గాలను పెందుర్తి నియోజకవర్గంలో పెంచి పోషిస్తున్నారు. అందరూ ఉండేది కూటమిలోనే అయినప్పటికీ ఎవరి రాజకీయం వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఉద్యోగుల బదిలీల దగ్గర నుంచి మొదలు పెడితే పదవుల పంపకాల వరకు ముగ్గురు నేతల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. నియోజకవర్గంపై పెత్తనం కోసం ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించేందుకు పావులు కదుపుతూనే ఉన్నారు. ఇటీవల జరిగిన బిఎంఆర్డీఏ సమావేశంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ ఒకరిని మరొకరు కొట్టుకునేదాకా పరిస్థితి దిగజారిందని సమాచారం. మంత్రి నారాయణ, స్పీకర్ అయ్యన్న పాత్రుని సమక్షంలోనే పంచకర్ల, గండి బాబ్జీ పెద్ద పెద్ద కేకలతో బూతులతో రెచ్చిపోయారట. పెందుర్తి నియోజకవర్గంలో గెలిచింది జనసేన నేత పంచకర్ల రమేష్ బాబు అయినప్పటికీ తనను కూడా అనధికార ఎమ్మెల్యేగా గుర్తించాలనేది గండి బాబ్జీ డిమాండ్ అట. అధికారుల బదిలీలో, ఉద్యోగుల నియామకాల్లో, మైనింగ్, గ్రావెల్, ఇసుక, మట్టి తవ్వకాల్లో ఎమ్మెల్యేతో పాటు తనకు కూడా సమానంగా వాటా ఉండాల్సిందేనని గండి బాబ్జీ గట్టిగానే అడుగుతున్నారట. పెందుర్తి నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జికి వాటా ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న ప్రతి నియోజకవర్గంలో జనసేన నాయకులకు కూడా అదే తరహాలో ప్రాధాన్యత కల్పించాలనేది పంచకర్ల రమేష్ బాబు వాదనట. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్లకు టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీకి మధ్య వివాదం నడుస్తూ ఉండగానే మాజీ మంత్రి బండారు సత్యనారాయణ కూడా నియోజకవర్గంపై పెత్తనం కోసం తహతహలాడుతున్నారని సమాచారం. గతంలో ఆయన పెందుర్తి ఎమ్మెల్యేగా పనిచేశారు కాబట్టి పెందుర్తి మీది కాదు నాది అని ఆయన అంటున్నారట. ఆయన ప్రస్తుతం మాడుగుల ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ పెందుర్తి నియోజకవర్గంలో తన మనుషులు చేజారిపోకుండా చూసుకుంటున్నారట. తన రాజకీయాలు తనవే అన్నట్టుగా పావులు కదుపుతున్నారట. పదవుల విషయంలో ఎమ్మెల్యే పంచకర్ల, గండి బాబ్జీ వర్గాలకే కాకుండా తన వర్గానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని బండారు గట్టిగా అడుగుతున్నట్టు సమాచారం. పెందుర్తి నియోజకవర్గంలో తన వర్గాన్ని తొక్కే ప్రయత్నం చేస్తున్నారని, ఆ పనిని నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ చేస్తున్నారని టీడీపీ నేత మాజీ మంత్రి బండారు అనుమానమట. కొన్ని గ్రామాల్లో అయితే పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీతో విభేదించిన బండారు వర్గీయులు వందలాది మంది తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారని సమాచారం. మొత్తం మీద కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాకముందే నేతల మధ్య ఆధిపత్య రాజకీయాలు, పంపకాలు, కమిషన్ల గొడవలు, విభేదాలు చర్చనీయాంశంగా మారాయి. సంక్షేమ అభివృద్ధిని మర్చిపోయిన కూటమి నేతలు నిత్యం ఆధిపత్య రాజకీయాల్లో మునిగి తేలుతూ ఉండడంపై అన్ని వర్గాల ప్రజలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడింది ప్రజల కోసం కాదు, కూటమి నేతల అడ్డుగోలు సంపాదనల కోసమే, వారి అవినీతి కోసమేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.